మా కార్యకర్తల మీద ఇబ్బడి ముబ్బడిగా దొంగ కేసులు, తప్పుడు కేసులు, ఏమి జరగకపోయినా 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి జైల్లో వేస్తా ఉన్నారు. ఏమి జరగకపోయినా ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేసినారు. బహుశా ఇవన్నీ కార్యక్రమాలు, ఈ ఇసుక దోపిడీ, ముగ్గురాయి దోపిడీ, ఈ జూదము, ఇవన్నీ విచ్చలవిడి జూదము, విచ్చలవిడి దొంగతనాలు, ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలా? మీ పాలనలో పూర్తిగా ఇచ్చిన హామీలు ఎగరగొట్టేసినారు. ఏ ఒక్క పథకం ఇవ్వడంలే. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు డబ్బు ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలు కావస్తుంది. ₹1 ఇలా ఏ ఒక్క మహిళకు మీరు. నిరుద్యోగులకు నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ₹1 ఒక్క నిరుద్యోగికి ఇవ్వలే ఇప్పటిదాకా. ఏ ఒక్క రైతు మీ పట్ల సంతోషంగా లేడు. రైతు భరోసా డబ్బులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాంప్ట్గా డబ్బులు వచ్చేటి. మీ పరిపాలనలో కేంద్రం ఇచ్చే డబ్బు కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఏడిచ్చినారు. సో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు. పెన్షన్లు మాట్లాడదామా? 66 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల పెన్షన్లు వచ్చేటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, వికలాంగులకు. మరి మీ హయాంలో ఇంకా పెరగాలి కదా. 5,5.5 లక్షల పెన్షన్లు కోత కోసినారు. కేవలం 18 మాసాల్లో 5.5 లక్షల పెన్షన్లు వచ్చేటి కోత కోసినారు. ఇది బహుశా సంతృప్తినిచ్చిందేమో వీళ్ళకు, టీడీపీ నాయకులకు.